ఒరే బండోడా, ఏడున్నావురా? ఏడున్నావురా? అరే ఏడున్నావురా? జల్దీ రారా. ఒరే బండోడా! బాలిక, ఏమి నీ కోరిక? రేయ్, గీతను చంపనీకి గంగమ్మ ప్రయత్నిస్తుందని చెప్పినావు కదరా బాయ్. ఎట్లయినా సరే గీతని నేను కాపాడుకోవాలరా. ఏం చేయాలరా? చింతించవలదు. నేను వెళ్ళి గీతకు రక్షణగా ఉండెదను. ఆ గంగమ్మ తాట తీసెదను. లేదురా బాయ్, నేనే వెళ్ళాలి. నేనే నా గీతను కాపాడుకోవాలి. అయినచో నిన్ను ఈ క్షణమే గీత ఇంటిలో దింపెదను. అట్లనా? జల్దీ వదరా బాయ్. అరే రే రే, ఆగురా. నేను ఇంటికి పోతే వాళ్ళు ఉండనియరా? ఎందుకు వచ్చినావు అని బయటికి పంపుతారు. నీవు అచటనే ఉండవలెను. వారు నిన్ను గెంటివేయరాదు. అదియేగా. అవురా బాయ్. దానికొకటే మార్గము. ఏంద్రా అది? పరకాయ ప్రవేశము. చల్, సోరకాయలు ఎట్లా ప్రవేశిస్తారా? అది సోరకాయ బీరకాయ కాదు బాలిక, పరకాయ ప్రవేశము. పరకాయ ప్రవేశమా అంటే ఏంద్రబాయ్? నీ ఆత్మ గీతలోనికి పోవును, గీత ఆత్మ నీలోనికి వచ్చును. నీవు గీత వలె మారెదవు, గీత నీ వలె మారును. గట్లనా? మళ్ళీ తిరిగి ఎవరి బాడీలోకి వాళ్ళు రావచ్చా? ఒక్కసారి శరీరం మారిన పిదప 3 రోజుల వరకు ఎవరి శరీరంలోకి వారు మారెదరు. అంటే 3 రోజులు నేను గీత లెక్క, గీత నా లెక్క ఉంటదన్నమాట. అవును, కానీ ఈ పరకాయ ప్రవేశ రహస్యము ఎవరికినైనా చెప్పినచో శాశ్వతముగా అదే శరీరంలో ఉండిపోయేదరు. ఎవరికి తెల్వనియా, ఎవరికి తెల్వనియా. లడ్డు. ఈ లడ్డు నీవు ఎవరికిచ్చినా వారి ఆత్మ నీలోనికి వచ్చును, నీ ఆత్మ వారిలోనికి పోవును. ఓ గట్లనా? ఈ లడ్డు ఇచ్చిన తర్వాత నీ చేయి వారి శిరస్సు మీద ఉంచుము, నా పేరు జపించుము, పని పూర్తవును. గట్లనే రబాయ్. గీటి ఇగోరబాయ్, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా లెక్కనే తయారయ్యి మా మామని జాగ్రత్తగా చూసుకో. నీవు లేవన్న లోటు నేను రానివ్వను. నిక్షింతగా వెళ్ళుము. అట్లనే వస్తారా బాయ్? వెళ్ళుము. విధి చాలా విచిత్రమైనది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,